క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ లోకంలో కన్నీళ్లు లేనటువంటి మనిషి లేడు. కొంతమంది బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఏడుస్తూ ఉంటారు. కొంతమంది మనుషుల ముందు బలంగా కనిపిస్తూ ఉంటారు, కానీ రాత్రి వేళ ఒంటరిగా కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. కానీ ఈ వాక్యములో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, నీ కన్నీళ్ళు నేను చూస్తున్నాను, ఒకరోజు వాటిని నేను తుడిచివేస్తాను. ఇది సాధారణ ఓదార్పు కాదు, ఇది పరలోకపు నిత్య నిరీక్షణ అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు మన కన్నీళ్లను గమనించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచం మన బాధను పట్టించుకోకపోవచ్చు, స్నేహితులు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కుటుంబం కూడా కొన్నిసార్లు మన హృదయ వేదనను చూడకపోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవుడు ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తాడు అంటే గనక లెక్క పెడతాడు. అందుకనే కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ శరణంలో దావీదు ఈ రీతిగా అంటూ ఉన్నాడు, నా సంచారములను నీవు లెక్క పెట్టుచున్నావు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో ఉంచుకొని ఉన్నావు అని. అంటే అర్థమేంటి? మన కన్నీళ్ళు దేవునికి విలువైనవి. కొన్ని కన్నీళ్ళు బాధ వల్ల వచ్చే కన్నీళ్ళు ఉంటాయి, నిరాకరణ వల్ల వచ్చేటువంటి కన్నీళ్ళు ఉంటాయి, కుటుంబ సమస్యల వల్ల వచ్చేటువంటి కన్నీళ్ళు ఉంటాయి, పాపంపై పశ్చాత్తాప కన్నీళ్ళు ఉంటాయి, ప్రార్థనలో వచ్చేటువంటి కన్నీళ్ళు ఉంటాయి. అయితే మనిషి వాటిని బలహీనతగా చూస్తాడు, కానీ దేవుడు వాటిని ప్రార్థనగా చూస్తాడు. దేవుడు కన్నీళ్లను తుడిచివేయట అంటే సంపూర్ణాదరణ. ఈ వాక్యములో తుడిచివేయును అనే మాట ఎంతో లోతైనది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తల్లి చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంటే ఎలా తన చంటి బిడ్డకు కన్నీళ్లు తుడుస్తూ ఉందో, అలాగే మన పరలోకపు తండ్రి మనలను ఆదరిస్తాడు. ఇది కేవలం ఓదార్పు కాదు, బాధకు ముగింపు, వేదనకు ముగింపు, శాపానికి ముగింపు, మరణానికి ముగింపు. అందుకే వాక్యం చెబుతుంది, ఇక మరణమైనను ఉండదు. ఎంత మహిమకరమైనటువంటి స్థితి! అక్కడ ఆసుపత్రులు ఏముండవు, ఇక ఎలాంటి చీకటి అనేది, అవినీతి అనేది ఉండదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి సంపూర్ణ ఆనంద స్థలం. ఈరోజు కన్నీళ్లు ఉన్నా రేపు మహిమ ఉంటుంది. ఈ లోక జీవితం తాత్కాలికం, బాధలు శాశ్వతం కావు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచన భాగంలో పౌలు గారు అంటున్నారు కదా, ప్రస్తుతం కలుగు శ్రమలు మనకు ప్రత్యక్షమగు మహిమతో పోల్చదగినవి కావు అని చెప్పేసి. ఈరోజు నేను అపార్థం చేసుకోవచ్చు, నేను తిరస్కరించవచ్చు, నీవు ఒంటరిగా అనిపించుకోవచ్చు, కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట, కొంచెము కాలమే నేను నీ కన్నీళ్లు తుడిచివేస్తాను అంటా ఉన్నాడు. కొంచెం కాలమే, కానీ నేను నీ కన్నీళ్లు తుడిచివేస్తాను. అన్న ఏడ్చింది, దేవుడు సమయలనిచ్చాడు. హిజ్కియా ఏడ్చాడు, దేవుడు ఆయుస్సును పెంచాడు. పేతురు ఏడ్చాడు, దేవుడు తిరిగి ఉపయోగించుకున్నాడు. కాబట్టి నీ కన్నీళ్లు వ్యర్థం కావు. పరలోకములో కన్నీళ్లు అనేవి ఉండవు. ప్రకటన గ్రంథంలోని వాగ్దానం నిత్య జీవితాన్ని చూపిస్తూ ఉంటా ఉంది. పరలోకములో ఏమి లేదో తెలుసా? శాపం అనేది లేదు, చీకటి లేదు, బాధ లేదు, భయం లేదు. అక్కడ దేవుని సన్నిధి మాత్రమే ఉంటుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఈ లోకములో మనం ఏడుస్తాం, కానీ పరలోకములో నిత్యానందంతో ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? కన్నీళ్ళలో కూడా దేవునిపై నమ్మకం ఉంచాలి. కన్నీళ్ళు విశ్వాసం లేకపోవడం కాదు, దేవుని ఎదుట ఏడవడం కూడా ఆరాధనే. ప్రార్థన ఆపకూడదు.
కన్నీటి ప్రార్థనకు శక్తి ఉన్నది. పరలోక నిరీక్షణతో జీవించాలి. లోకం శాశ్వతం కాదు. మన నిజమైన గమ్యం దేవుని రాజ్యం. అలాగైతే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉండవచ్చు, నీ హృదయంలో బాధ ఉండవచ్చు, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ పరలోక సింహాసనపై కూర్చున్నటువంటి దేవుడు చెబుతున్నాడు, నేను నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను, నేను చూస్తున్నాను, ఒకరోజు వాటిని నేనే తుడిచివేస్తాను. ఎంత మహిమకరమైనటువంటి రోజు. ఆ రోజు దుఃఖం అనేది ఉండదు, మరణం అనేది ఉండదు, ఏడుపు అనేది ఉండదు. దేవుని సన్నిధిలో నిత్యానందమే ఉంటూ ఉంది. అలాగైతే కనుక ఈ రోజున ఈ దినపై వాగ్దాన ప్రకారంగా ఈ రోజున ఈ రీతిగా నీవు ప్రార్థించగలవా? ప్రభువా, మా కన్నీళ్లను చూసే దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. బాధల మధ్యలో మమ్మల్ని ఆదరించు ప్రభువా. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ ఇచ్చి ప్రభువా. ఏడుస్తున్న ప్రతి హృదయాన్ని తాకు ప్రభువా. నీ సన్నిధిని సమాధానముతో నన్ను నింపు ప్రభువా అని చెప్పేసి గనక నీవు ప్రార్థించగలిగినట్లయితే ఒకరోజు నీవు మా కన్నీళ్లను తుడిచివేయబోతున్నావు అనేటువంటి నిరీక్షణతో మరి ప్రభు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినపై వాగ్దాన ప్రకారంగా ఆయన ప్రతి వాని యొక్క బాష్ప బిందువులను తుడిచివేయనన్న రీతిగా ఆ రీతిగా పరలోకపు తండ్రి ఆదరించే దేవుడుగా, మరి ధైర్యపరిచేటువంటి దేవుడుగా, గొప్ప సమాధానమిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు కనుక ఆ రీతిగా ప్రభు ఇచ్చేటువంటి ఆదరణ, సమాధానము, నెమ్మది, క్షేమాన్ని కృపగల దేవుడు ఈ దినాన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.